వార్త 6వ అధ్యాయము 45 నుంచి 52 వచనాల వరకు నేను చదువుతాను. ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసిన. ఆయన వారిని వీడి కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్యను ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునడి, నేనే, భయపడకుడని చెప్పెను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, ఘనుడా, మీ ఘననామమునకు వందనాలు తండ్రి. ఈ దినము నీ వాక్యముల నుండి మా అందరితో మాట్లాడనైనావు తండ్రి, నీకు అనేక వందనాలు. శ్రేష్టమైన నీ పలుకులు మేము వినుచున్నప్పుడు మా అందరి హృదయములను నీ వశమందుంచుకునము దేవా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుము. నీ వాక్యము ద్వారా దేవా, నీ వాక్యము గుండా నిన్ను చూడడానికి దేవా, నీ హృదయాంతరంగములను పరిశోధించడానికి కృపను అనుగ్రహించుము దేవా. నీ వాక్యమును బట్టి నిన్ను ఎరిగిన వారమై నీ ప్రభావమును, నీ శక్తిని, నీ ప్రేమను, నీ కనికరమును దేవా, నీ సామర్థ్యమును మేము గ్రహింప కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డకు నీ యందు విశ్వాసము కలుగునట్లు ఈ వాక్యము వారిలో స్థిరపరచమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనందరి జీవితంలో ప్రభు అనుగ్రహించిన గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రభు చేసిన అద్భుతాలు అనేకములు. మనము ప్రభు యొక్క అద్భుతాలను మనము పరిశీలిస్తున్నప్పుడు మన జీవితంలో దేవుడు ఏమి చేయగలడు, ఆయన ఎంతటి సమర్థుడు అనేది మనం ఎరుగుండగలము. అప్పుడు మన విశ్వాసం ఆయన మీద స్థిరపడుతుంది. ఆ విశ్వాసమును బట్టి ఆయన అద్భుతాలు మన జీవితంలో కూడా చూడగలుగుతాం. దేవుని సంగమా గమనించండి, మన మనస్సు ప్రభు కథ మీద మలపాలి. అయ్యగారు చెప్పారు, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గనరయ్యా క్రీస్తు ప్రభావము. మనస్సు యేసుని కథపై మలిపి యోచించినప్పుడు మహిమ కనబడుతుంది, అనుభవము దొరుకుతుంది. ఆయన గురించి వినాలి, ఆయన అద్భుతాలు కనాలి, చూడాలి. మన మనస్సు యేసు కథపై మలిపి యోచిస్తే ఆయన మహిమ ఎలాంటిదో, అనగా ఆయన శక్తి ఎలాంటిదో, ఆయనలో ఉన్న గమనించిన అధికారం ఎలాంటిదో మనం గ్రహింపగలుగుతామో, దాన్ని బట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతామో అప్పుడు మన అనుభవములో అవన్నీ పొందుకోగలం. దేవుని బిడ్డలను గమనించండి. కాబట్టి ప్రభు కథలు మనము ధ్యానము చేయుట మనకెంతో ప్రయోజనకరము. గమనించండి, ప్రభు అనేకమైన చోట్లకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నడిచే వెళ్ళేవాడు. ఆ కాలంలో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. సామాన్యులందరూ కూడా నడక మీదే ప్రయాణం చేసేవారు. కేవలము నీటి మీద మాత్రమే దోణి ఎక్కి వెళ్ళేవారు. ప్రభు కూడా ఆయనంతా కాలినడక సేవే, సంచార బోధకుడైన, ఎక్కడ స్థిరంగా ఒక చోట ఉండలేదు. చాలా చోట్లకి ప్రదేశాలు తిరుగుతూనే ఉండేవాడు. గమనించండి, ఆయన అనేక గ్రామాలు, పట్టణాలు, దేశాలు దాటి వెళ్ళి ఆయన అనేకులకు మేలు చేస్తూ, బోధ చేస్తూ ఆయన పరిచర్య ముందుకు కొనసాగించారు. ప్రభు ఇక్కడ ఒక చక్కని క్రొత్త సంగతి మనం చూస్తున్నాం. అదేమిటంటే ఆయన
గొప్ప అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించాడు. అద్భుత కార్యం జరిగించిన తర్వాత వారందరూ వారి వారి గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత అరణ్యములో ఆయన ఉన్నాడు. ఆయన వచ్చింది అరణ్యములోనికి సేద తీరడానికి. గమనించండి, ఆయన విరామము లేని పరిచర్య ప్రభుది. ఆయన ఎప్పుడు కూడా ఇక సమయం అయిపోయింది ఇంకా రావద్దని ఇప్పుడు అనలే. నా ఎద్దుకొచ్చు అని నేను అంత మాత్రమో త్రోసివేయను అన్నాడు. విరామం లేకుండా ఆయన పని చేస్తూనే ఉండేవాడు. నాకు టైం లేదు, నేను అలసిపోయానని ఇప్పుడు అనలేదు ఆయన. ఎంతమంది వచ్చినా ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, వారి ప్రశ్నలకు జవాబు చెప్తూనే ఉన్నాడు, వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నాడు. ఆయన నిత్యము పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆయన పరిచారకుడు. అయితే ఆయన ప్రతి వ్యక్తికి కూడా కొంత విరామం అవసరం. మనకు కూడా విరామం కావాలి. మనిషి 8 గంటలు పని చేయాలి, 8 గంటలు సేద తీరాలి, 8 గంటలు పడుకోవాలి. ఇది 24 గంటల క్యాల్కులేషన్ అన్నమాట ప్రతి వారికి కూడా. దేవుని బిడ్డలారా గమనించండి, ఫ్రీగా ఉండాలంటే 8 గంటలు, దాదాపుగా 8 గంటలు ఖచ్చితంగా పని చేయాలి. గమనించండి, ఆ పని చేయకపోతే కూడా సమస్యే. 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా ప్రభు అవిశ్రాంతంగా ఆయన పనిచేస్తున్నాడు కనుక అరణ్యంలోకి వెళ్ళాడు సేద తీరడానికి. కానీ ప్రజలు ఆయన వెతుక్కుంటూ అరణ్యంలోకి కూడా వచ్చేశారు. ఈ అరణ్యంలో ఆయన 3 దినాలు వారిని చూసి జాలిపడి, అయ్యో నేను రెస్ట్ తీసుకోవడానికి వస్తే ఎక్కడికి కూడా మీరు వచ్చేస్తే ఎలా అనలేదు. కానీ కూర్చోబెట్టి 3 రోజులు బోధ చేసి వాళ్ళకి అద్భుత ఆహారము వారికి పెట్టి వారిని పంపివేసిన తర్వాత ఆయన శిష్యులైన వారిని బలవంతంగా అద్దరికి వెళ్ళాలని వారిని పంపుతూ ఉన్నాడు. శిష్యులైన వారిని బలవంతం చేశాడట. అద్దరినున్న బెత్సయిదాకి ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. అవతలకు వెళ్ళండి అని వారిని పంపాడు. సేద తీరడము అంటే పడుకుని నిద్రపోవడానికి కాదు. ఆయన ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏం చేయాలి గమనించండి. ఆయన ఎందుకు అని పంపివేశాడు అంటే ప్రార్థనలో ఆయన పరిచర్యలో ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. అది దేవుని పనే. గమనించండి, వాళ్ళకి అద్భుతాలు చేసే పని ఇదంతా చేస్తున్నాడు. కానీ ప్రార్థన అవసరం. ఏమవసరం గమనించండి, ఆయన ఒంటరిగా ప్రార్థించుకోవడానికే వెళ్ళాడు ఈ కొండకి. కానీ అక్కడ బోధ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరికీ బోధ అయిపోయింది, వారిని పంపివేశాడు. శిష్యులైన వారిని కూడా పంపివేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, బట్టి ఏకాంతంగా ప్రార్థించడానికి కొండ ఎక్కాడు. దేనికి? ఏకాంత ప్రార్థన. ఇక రాశారు, ఏకాంత స్థలము కోరుమో, ఏకాంత స్థలము చేరుమో. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశలను మదికి రాకుండా చూచుకునమో. అయిగా చక్కని ఎంత లోతైన పాట అది. ఆ పాట అంతా కూడా సన్నిధి చేసే వారికి ఎంతగానో ఉపకరించే పాట. ప్రతి సంగతి కూడా మనము సన్నిధిలో మనల్ని మరింత లోతుగా వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తుంది ఆ పాట. నిజంగా పాట పల్లవే చాలా లోతుగా ఉంటుంది. ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము. చాలామంది కోరుకుంటారు కానీ చేరుకోరు కదా. చెయ్యాలని మనసు ఉంటుంది కానీ లేగలేరు. గమనించండి, దానికి సమయం కేటాయించలేరు. అయ్యో సన్నిధి చేయలేకపోతున్నానని వేదన ఉంటుంది కానీ వారు చేయరు. గమనించిన ఆలోచన చేసినంత తేలిక కాదు క్రియ కదా. ఇల్లు కట్టేద్దాం అనుకున్నంత తేలిక కాదు కట్టడం. అలాగే సన్నిధి కూడా చేయాలని కోరుకోవడం వేరు, చేరుకోవడం వేరు. చేరుకున్న తర్వాత మోకాళ్ళ మీద ఉండాలి. ఏం చేయాలా? కొంతమంది చక్కగా నిద్రపోయి సన్నిధి చేసాం అనుకుంటారు కదా. దేని మీద జారబడి చక్కగా నిద్రపోయి లేచి అయిపోయింది సన్నిధి అనుకుంటారు. కానీ అలా కదట. ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఉండి లోకాశలను విడిచి మనిషిలోకి రాకుండా చూసుకోవాలి.
అయ్యగారు అన్నారు, గది తలుపులతో పాటు మది తలుపులు కూడా వేసుకోవాలట. దేని తలుపులు? మంచివే కానీ చెడ్డవే కానీ ఏవి రాకుండా చూసుకొని సన్నిధి చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఇలా సన్నిధి, ఏకాంత స్థలము అనేది అయ్యగారు చెప్పిన బోధ, ప్రభు విధానం అది. ఆయన ఒంటరిగా కొండెక్కి ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ప్రార్థన చాలా గొప్పది. ఆ ఏకాంత ప్రార్థన శక్తి చాలా గొప్పది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత పనుందో అంత ప్రార్థన చేయాలట. ఎంత పనుందో అంత ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా కొన్నిసార్లు పని కొలిది ప్రార్థన సమయం కట్ చేసేస్తాం. ఆహార సమయం కట్ చేయం, నిద్ర సమయం కట్ చేయం. గమనించండి, లేకపోతే లోక పనులు కట్ చేయం. ప్రతిసారి అలుసుగా దొరికే సమయం ఏది? ప్రార్థనా సమయాన్ని కట్ చేసిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ ఎక్కువ పని కొలది ఏం చేయాలట? మార్టిన్ లూథర్ గారు చెప్పారు, ఎక్కువ పని ఉంటే ఎక్కువ ప్రార్థన అవసరం, ఎక్కువ శక్తి కావాలి. ప్రార్థన శక్తి ద్వారా ఆ శక్తి, దైవ శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి గమనించండి, ఏకాంతముగా ప్రభు కొండ మీదకెక్కి ప్రార్థిస్తున్నాడు. ఆయన గొప్ప మాదిరి మానవులందరికీ చూపెడుతున్నాడు. ఈ ఏకాంత ప్రార్థన బలం ఎంత గొప్పదో. ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఇదే చెప్పాడు, మీరు ప్రార్థించినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, వీధుల్లో ప్రార్థించొద్దు, మీరు ప్రార్థించినప్పుడు అన్యజనుల వలె ప్రార్థించొద్దు. 6వ అధ్యాయంలో చెప్తాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు అన్యుల వలె ప్రార్థించొద్దు, విస్తరించి మాట్లాడటం వలన వారి మనం వినబడినని వారు తలుస్తారు. అన్యుల వలె ప్రార్థించొద్దు, వేషధారుల వలె. యూదులు వేషధారణ ప్రార్థన కూడా వారికి లాగా చేయొద్దు అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలి? మీరు ప్రార్థించినప్పుడు తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి మాత్రమే వినబడినట్లు ప్రార్థించమన్నాడు. ఏకాంత ప్రార్థన ప్రభు నేర్పించింది. కాబట్టి గమనించండి, దాంట్లో చాలా శక్తి ఉంది. కాబట్టి ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండ ఎక్కాడు. వీరిని బలవంతంగా నావ ఎక్కించి గమనించిన వారిని నడిపిస్తున్నాడు బలవంతంగా. వీళ్ళకి ఎంతసేపు ప్రభు మీద ఆధారపడడం అలవాటు అయిపోయింది మొదటి నుంచి. అందుకనే ప్రభు వారికి నేర్పించాడు. ఆయన సువార్త సేవ చేస్తున్నప్పుడే ఇద్దరిద్దరుగా ప్రభు రాకుండా గ్రామాలకు పంపించి బోధ చేయండి, స్వస్థపరచండి, దయ్యాలు వదలగొట్టండి అని ఇద్దరిద్దరిని ముందు పంపించాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒంటరిగా వెళ్ళడం నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఒకరోజు మీరు ఒంటరిగా చేయాలి సేవ, అందుకని అది నేర్పిస్తున్నాడు. వారిని బలవంతంగా పంపించాడట. అందుకని చివరిని కూడా ప్రభు అంటాడు, మీరు అందరూ అభ్యంతర పడతారు, గొర్రెల కాపని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి, మీరు అందరూ అభ్యంతర పడతారు, మీరు అందరూ వదిలి వెళ్ళిపోతారు, భయపడిపోతారు. గమనించిన వాళ్ళకి 3.5 సంవత్సరాల్లో బాగా అలవాటైపోయింది ప్రభు మీద ఆధారపడడం. ఆ అన్నం కావాలన్నా ప్రభు వైపు చూసేవారు, ఎక్కడ పడుకోవాలన్నా ప్రభు వైపు చూసేవారు. శాస్త్రులు పరిశీలి వచ్చి ఏమైనా ప్రశ్న వేసినా యేసు వైపుకు చూసేవారు. గమనించిన వాళ్ళకి ఏమీ తెలీదు, బాగా ఎవరి మీద ఆధారపడిపోయారు? ప్రభు మీద ఆధారపడి. ప్రభు కూడా అలాగే గమనించండి, తన మీద ఆధారపడిన బిడ్డల్ని ఒక తల్లి ఎలా సాకుద్దా అలాగా వారిని చాలా చక్కగా గమనించండి, ఒక రకంగా గారం చేసినట్టుగా వారిని 3.5 సంవత్సరాలు చక్కగా తన చెంత తన వెంట త్రిప్పుకున్నాడు. గమనించండి, అందుకనే వెళుతూ అన్నాడు, మీరు మళ్ళీ ఒంటరి అయిపోతారు, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఎందుకంటే మీరు ఒంటరిగా వెళ్ళి ఏమీ చేయలేరు కదా, అందుకని నేను వెళ్ళిపోయినా మీరు అభ్యంతర పడద్దు, మీ కొరకు ఏమైనా పంపుతాను? ఆదరణకర్త పరిశుద్ధాత్మ వస్తాడు. ఆ తర్వాత కూడా ఒంటరిగా చేయలేదు వీళ్ళు. ఎవరి సహాయంతో చేశారు? పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో పరిచర్య చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ఒంటరిగా పంపుతున్నాడు. గమనించండి, కొన్నిసార్లు తల్లి పక్షి కొన్ని రోజులు ఆహారము నోటికి అందించిన బ్రతుకంతా తినిపించదు కదా. కొన్నిసార్లు గూడు రేపి ఈ పక్షుల్ని పైనుండి గెంటి వేస్తుంది. అవి కింద పడిపోతున్నప్పుడు మళ్ళీ క్రిందకు వెళ్ళి వాటి క్రింద తన రెక్కల చాచి అవి పడిపోకుండా మళ్ళీ పైకి తీసుకెళ్ళి పెడుతుంది. ఇలా పదే ఎందుకు చేస్తుందంటే వాటికి ఎగరడం రావాలి, వాటి కాళ్ళ మీద అవి నిలబడడం, వాటి తిండి వాటిని అవి పోషించుకోవడం వాటికి తెలియాలి గనక కొన్నిసార్లు పక్షి రేపుతూ ఉంటుంది. అలా వీరిని కూడా
ఒంటరిగా ప్రయాణం చేయడం నేర్పుతున్నాడు. ఇప్పుడు వారు వెళ్ళారు, ఈయన ప్రార్థనలో ఉన్నాడు, కొండ మీద ఏకాంతంగా తండ్రి సహవాసంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ఆ సముద్రం మీద ఏమొచ్చిందంటే తుఫాన్ వచ్చింది. ఈ తుఫాను చాలాసేపు వచ్చింది. వీరికి విద్య ఎరగని వారు కాదు, వీరు ఆ సముద్రం చుట్టూ బ్రతికిన వారే, దాంట్లోనే జీవనము కొనసాగించిన వారు, చేపలు పట్టే విద్య కలిగిన వారు. ఆ సముద్రం మీదే వీరికి ఏమొచ్చిందంటే తుఫాను వచ్చింది. అది అసలు మంచినీటి సరస్సు అన్నమాట. గలలీ సముద్రం అంటారు కానీ అది మంచినీటి సరస్సు. దాని మీద అన్ని తుఫానులు రావు, కానీ అక్కడ ఆ రోజు తుఫాన్ వచ్చింది. వారు ఆ తుఫాన్లో పోరాడుతున్నారు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, వారు పోరాడుతున్నారు. ఆ పోరాటం చాలాసేపు సాగుతుంది. వారు ఉదయం వరకు 4 జాము వరకు వారు పోరాడుతూ ఉన్నారు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కొన్నిసార్లు దేవుడు బలవంతంగా కొన్ని కొలిమిల్లోకి పంపుతూ ఉంటాడు, కొన్ని తుఫాన్లోకి గెంటుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ ఎందుకు అలాంటి శ్రమల్లోకి దేవుడు మనల్ని గెంటుతాడంటే, అక్కడ నీ శక్తి ఎంతో నీకు అర్థమవుతుంది. నీ మీద నీకు చాలా నమ్మిక ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏదో చేయగలం, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనని చాలాసార్లు అనుకుంటాం. మన మీద లేనిపోని ఆశలు పెంచుకుంటాం. మనల్ని గురించి మనం ఎక్కువ భ్రమపడుతూ ఉంటాం. మనం చాలా కొద్ది వారం, మన శక్తి చాలా కొంచెం. గమనించడం, ఆయన చిత్తము లేనిదే, ఆయన సహాయం లేనిదే మనం ఎంత మాత్రం ముందుకు వెళ్ళలేము అనేది చాలాసార్లు గ్రహించకుండా మనలో మనం మభ్యపడుతూ ఉంటాం. మనల్ని గురించి మనమే తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటాం. మనం ఇతరుల గురించి నువ్వు అపార్థం చేసుకున్నా పర్లేదు, కానీ నిన్ను గురించి నీకు మాత్రం సరైన అవగాహన ఉండాలి. నీ శక్తి ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ అంతరంగం ఎలాంటిది, నీ బలహీనతలు ఏంటి, అన్నీ మనం ఎరిగి ఉండాలి. గమనించండి, ఇతరుల గురించి అపార్థం చేసుకున్నా నీకు వచ్చిన నష్టమేమీ లేదు, కానీ నిన్ను గూర్చి నువ్వు మాత్రం సరైన అవగాహన కలిగి ఉండాలి. మనం ఎక్కడెక్కడ బలవంతులం, ఎక్కడెక్కడ బలహీనలం. గమనించండి, మనం ఎలాంటి వారం, మన శక్తి పాటిది అనేది. సుఖాలు మనల్ని మభ్య పెట్టచ్చు, కానీ శ్రమలు నీ నిగ్గు తేల్చేస్తాయి. గమనించండి, నీ అసలు స్వరూపాన్ని ముందు పెడతాయి. మనం చాలాసార్లు అనుకుంటాం, అసలు నేను తలుచుకుంటే ఏదైనా ఎన్ని లక్షలు తెచ్చే ఉండండి, ఆ రోజు ఒక్క 10 రూపాయలు అప్పు పుట్టలేదండి అంటారు. అసలు సామర్థ్యం అది నీది. ఎంతకాలం నువ్వేం చేస్తున్నా, నువ్వు మోసం చేసుకున్నావు, నేను ఇంతటోడిని అనుకుంటున్నావు. నీ అసలు గుట్టది, నీ అసలు శక్తి అది. దేవుని బిడ్డలారా, లేనిపోని ఆశలు నీ మీద నువ్వు పెంచుకోవద్దు. ఎందుకంటే నీ మీద నువ్వు ఎక్కువ ఆశ పెంచుకునే కొలది నిన్ను నువ్వే మోసం చేసుకుంటా. దేవుని శక్తి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలనుకుంటా, కానీ నిలబడలేవు అన్న సత్యం నువ్వు గ్రహించాలి. కొంతమంది అలాగే నేను చేయగలలే అనుకుంటారు. కొంతమంది, ఒక ఆవిడ ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఒక ఆవిడ కారులో వెళుతుందట. కారు ఒక పెద్ద లోయలోకి జారిపోతూ ఆగుతుంది, కిందకి వెళ్ళిపోతుంది, కేకలు ఇస్తుంది గట్టిగా. ఒక పోలీస్ అయినా ఆమెను రక్షించడానికి చెయ్యి అందించాడట. ఆమె అంటుందట, వద్దు నేను బయటికి రాగలను అంటుంది. మళ్ళీ కిందకి జారిపోతుంది, మళ్ళీ అరుస్తుంది, అయ్యో అని గట్టి కేకలు ఇస్తుంది కదా అని చెయ్యి అందించడానికి వెళ్తే మళ్ళీ అంటుంది, ఏం పర్లేదని నేను మేనేజ్ చేసేసుకుంటాను, నేను బయటకు వచ్చేస్తాను, మీరు నాకు సహాయం చేయక్కర్లేదు అంటుంది. గమనించండి, చాలామంది ఇలాంటి స్థితిలో ఉంటారు. నాకు నేను బయట పడిపోగలను, నాకు నేను బయటకు వచ్చేయగలను అనుకుంటారు. నువ్వు రాను కిందకి జారిపోతున్నావు అనేది నువ్వు గ్రహించాలి. నీకు పైనుండి సహాయం కావాలి, నీకు చెయ్యి అందిస్తాడు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎవ్వరు నమ్ముకొనదగిన సహాయకులు లేరు. నువ్వు అనుకుంటావు అంతే. ఆ ఆపద వచ్చేసరికి అందరూ చేతులెత్తేస్తారు. కొన్నిసార్లు చేయాలనుకున్నా చేయలేరు. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు నమ్ముకొనదగిన సహాయం ఎవరిది అంటే ప్రభుదే. ఎవరిది? ప్రభుదే. కాబట్టి గమనించండి, నీ ఆపదలో నిన్ను గూర్చి నీకు సరైన అవగాహన వచ్చేస్తుంది. నువ్వే పాటి వాడవు, నీ స్థితి ఎలాంటిది, నువ్వు ఏం చేయగలవు, ఏం చేయలేవు అనేది నీ శ్రమలో నీ బ్రతుకు
స్పష్టంగా చెప్తుంది నీకు. అదే నిజం, అదే నిజం. సుఖంలో అన్నీ బాగున్నప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకునేది గమనించండి, అది వ్యర్థం. అందుకే శ్రమ కావాలి మనకి, అది నిజం చెప్తుంది. గమనించండి, సుఖం అది మభ్య పెట్టేస్తుంది. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ. కాబట్టి వీళ్ళని ఎందుకు పంపించాడంటే సముద్రం మీదకు పంపారు. బహుశా మాకెంత ఇది దాటేయడం, మేము చిన్నప్పటి నుంచి ఇందులో పుట్టి పెరిగాం అనుకుని ఉంటారు, కానీ తుఫాన్లో చిక్కుకున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, వారు ప్రయాసపడుతున్నారు. గమనించండి, వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గమనించండి 3 విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేయగలం. ఏమిటంటే, ఒకటి, మనం చూడలేకపోవచ్చు కానీ ఆయన చూస్తాడు. ఒకటి, నువ్వు చూడలేకపోవచ్చు కానీ ఆయన నిన్ను చూస్తాడు. కొన్ని శ్రమల్లో నీకు ఆయన కనబడకపోవచ్చు. కొంత శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని చూడడం అసాధ్యం. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అయ్యగారు ఒక చక్కని పద్యం రాశారు. దైవభక్తాళికి దారిద్ర్యం అబ్బును, కెరటాల కష్టములు పొరలివచ్చు, ఎంత ప్రార్థించినా ఎక్కువయ్యే కానీ అలలంత మాత్రమో అణగకుండు, ఇటులుండ నిరాశా సముద్రములో దైవ వాగ్దానాలు తలుపునకు వచ్చినన్ చప్పచప్పగా నుండు అని రాశారు అయ్యగారు. అది ఇంకా ఉంది. గమనించండి, దైవభక్తాళికి దారిద్ర్యం వస్తుందట, కెరటాల కష్టములు పొరలివచ్చు. ఎలీషా గారి కోసం రాసిన పద్యం ఇది. గమనించండి, కెరటాల కష్టాలు వస్తాయట. కెరటాలు ఎప్పుడైనా ఆగుతాయా? ఒకదాని తర్వాత ఒకటి కొడుతున్నట్టు శ్రమలు పదే పదే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇది అయిపోయింది, ఇంకోటి వచ్చి పడుతుంది. కెరటాల కష్టములు పొరలివచ్చు, ఎంత ప్రార్థించినా ఎక్కువయ్యే కానీ అలలంత మాత్రమో అణగకుండు. ప్రార్థించే కొలది ఎక్కువైపోద్దట కొన్నిసార్లు. ఇటులుండ నిరాశ సముద్రములో, నిరాశ ఎలా ఉంటుందట? సముద్రములాగా ఉంటుందట. నిరాశ సముద్రమున దైవ వాగ్దానాలు తలుపునకు వచ్చునని చప్పగా నుండు. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం వచ్చినా అవి ఎలా ఉంటాయట? చప్పగా ఉంటాయట. నిరాశ లాంటిది, శ్రమ లాంటిది. దేవుని బిడ్డలను గమనించండి, అలాంటప్పుడు నువ్వు ప్రార్థించాలనే మనసు నీకు రాదు. జాగ్రత్త గమనించండి, కొన్నిసార్లు మన శ్రమల్లో ప్రార్థన చేసుకోబుద్ధి అవ్వదు. ఒక ప్రపంచంలో గొప్ప బోధకుడిగా పేరొందిన ఆయన ఉన్నాడు. ఆయన పేర్లు గమనించండి. ఆయన గొప్ప బోధకుడు, ఇంగ్లాండ్ దేశంలో. ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, నాకు నిరాశ వచ్చి చాలాసార్లు ఇంత గొప్ప బోధ చేసిన నెలల పాటు నేను ప్రార్థన చేయకుండా ఉండిపోయేవాడిని నిరాశలో అనేవాడట. కొంత భక్తులకే అలాంటి నిరాశ సమయం వస్తుంది. ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదు. కొన్నిసార్లు అలాంటి నిరాశలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డల, శ్రమల్లో నీకు ఎంత మాత్రం ఆయన జాడ కూడా కనబడదు. కొన్నిసార్లు ఇలా చీకట్లో, ఆ రాత్రి వేళ తుఫాన్లో గమనించండి, వారికి ఎంత మాత్రం ప్రభు కనిపించట్లేదు. ఒకవేళ ప్రభు ఆ నావలో ఉంటే, ఒకసారి ఆయన వెళుతుంటే తుఫాన్ వచ్చింది, ఆయన్ని లేపారు. ప్రభుని, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదు. ఒకవేళ దగ్గర ఉంటే అలా లేపుదురేమో. గమనించండి, కానీ ఇప్పుడు లేపడానికి యేసు కూడా లేడు. ఎవరు లేరు? యేసు కూడా లేడు అక్కడ. గమనించండి, వారు చూడలేకపోతున్నారు ప్రభుని. దగ్గరలో లేడు, కానీ చూపు మేరలో లేడు, కానీ ప్రభు వారిని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? గమనించండి, వీరిని చూస్తున్నాడు. ఆయన దృష్టి వారి మీద ఉంది. ఆయనకి తెలుసు పంపేటప్పుడే వాళ్ళు శ్రమలోకి వెళుతున్నారని. గమనించండి, వారి ప్రయాణం ఆటంకపరచబడుతుందని ఆయనకు తెలుసు. గమనించిన వారి మనస్సు తొందరపడుతుంది, ఆందోళన పడుతుందని ప్రభుకు తెలుసు. తెలిసి పంపాడు ఆయన. ప్రభు చూస్తున్నాడు. ఆయన దేవుని వాక్యం వింటున్న వల్ల ఆయన చూస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన దృష్టి వారి మీద ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యం వింటున్న వాళ్ళరా, మనం అన్నీ బాగున్నప్పుడు కంటే బాగోనప్పుడు బిడ్డల మీద మన దృష్టి ఎక్కువ ఉంటుంది కదా. ఎప్పుడు ఉంటుంది? శుభ్రంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ బాగాలేదు, జ్వరంగా ఉంది, అప్పుడు
ఎక్కువగా 10 సార్లు లేచి చూసుకుంటా ఎలా ఉంది అని. అలాగే ప్రభు దృష్టి ఈ శ్రమలో ఉన్న వారి మీద ఎక్కువ ఉంటుంది. నువ్వు శ్రమలో ఉన్నవా, దేవుడు నన్ను చూడట్లేదు అనుకోకు, ఎక్కువగా చూస్తాడు. ఎప్పుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన దృష్టి ఎక్కువ ఉంటుంది. నిన్ను మరింత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు చూస్తున్నాడు. మనము అబ్రహాం కథలో చూస్తాం. ఆగరు గమనించండి, బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత తన యజమాని దూరంగా చూస్తున్నాడు. అతని దృష్టి దాటిపోయింది, ఎడారిలోకి వెళ్ళిపోయింది. నీళ్ళు అయిపోయినాయి, తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఎవ్వరు కనుచూపు మేర ఆమె కనబడట్లే. ఎడారిలో దాహంతో చచ్చిపోతున్నాడు కొడుకు, చిన్న బిడ్డ. అంత దూరంలో విడిచిపెట్టి చచ్చిపోవడం చూడలేక దూరంగా వెళ్ళి కూర్చుంది, ఏడుస్తుంది. దేవదూత కనబడింది, ఆగరుతో మాట్లాడింది. ఆ బిడ్డను దేవుడు విడిచిపెట్టలేదని చెప్పింది, ఆ బిడ్డను దేవుడు దీవిస్తాడని చెప్పింది. అక్కడ నీరు ఉబికేటట్టు చేసింది ఎడారిలో. ఆ బిడ్డకు ఆ నీరు త్రాగనిచ్చి బ్రతికించాడు. ఆ బిడ్డ బ్రతికాడు. ఆమె అంటుంది, నువ్వు చూచున్న దేవుడు నువ్వెవరు? గమనించండి, నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకున్నాను. నా భర్త చూపు దాటి వెళ్ళిపోయాను. నా యజమాని దృష్టి నా మీద లేదు, నా యజమానుడి దృష్టి నా మీద లేదు, అందరూ మర్చిపోయారు. కానీ నువ్వు చూస్తున్నా. ఎవరు చూస్తున్నారు? చూస్తుంది. గమనించిన ఆమె మనసులో ఉన్న ప్రతి కలతకు జవాబు చెప్పింది. ఈ బిడ్డ భవిష్యత్తు ఏంటి, ఆ భవిష్యత్తు గురించి జవాబు చెప్పాడు దేవదూత. ఆ బిడ్డ గమనించిన ప్రాణం పోకుండా జల పుట్టించాడు. అక్కడ దేవుడు చూస్తాడు. శ్రమలో వీళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, గమనించండి, యజమాని మర్చిపోయి ఉండొచ్చు, అందరూ మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుని కన్ను వెంటాడుతూనే ఉంది. ఎవరిని? ఈ హాగర్ను వెంటాడుతూనే ఉంది. నలువైపులు చూస్తుంది. ఆమె హృదయ ఆందోళన చూస్తుంది, ఆ బిడ్డ పరిస్థితి చూస్తుంది. ఆ బిడ్డకి ఏం కావాలో ఇచ్చింది. అక్కడ చూచుచున్న దేవుడవు అంది. నీ దేవుడు నిజంగా చూచే దేవుడు. చూడలేదనుకుంటావేమో, ఆయన నీకు కనబడకపోవచ్చు, కానీ నువ్వు స్పష్టంగా ఆయనకు తెలుసు. ఆయన కళ్ళ ముందు నీ హృదయమో, నీ పరిస్థితి, నీ భవిష్యత్తు నువ్వు చూడలేంది కూడా ఆయన చూస్తాడు. ఇక్కడ వీరు ప్రభుని చూడలేకపోతున్నారు, కానీ ఆయన మాత్రం చూస్తున్నాడు. ఇక్కడ చూస్తాం ఆ మాట. దేవుని బిడ్డరా గమనించండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఎవరు చూస్తున్నారు? ఆయన ఎక్కడో ఒడ్డునున్నాడు, కొండ మీద ఉన్నాడు, వీరెక్కడో సముద్రం మధ్యలో ఉన్నారు. కానీ చూస్తున్నాడు ఆయన. నువ్వు చూడలేవేమో, కానీ ఆయన నిన్ను చూడగలడు. ఆయన చూడగలడు. కొంతమంది పక్క నుండి కూడా చూడకపోవచ్చు నిన్న కదా. నీ పక్కన పడుకొని కూడా కొంతమంది చూడకపోవచ్చు. దేవుని బిడ్డ, నీ ఎదుటుండి కూడా నేను చూడకపోవచ్చు. గమనించండి, ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. మనము చూడలేకపోయినా దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన మన యొక్క ప్రతి పరిస్థితిని చూస్తాడు. మన పరిస్థితిని చూచి వెళ్ళిపోడు. ఆయన చూచి ఆయన కదిలి వస్తాడు. రెండోది, వారు దేవుని యొద్దకు వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆయన వారి దగ్గరికి వచ్చాడు. వారు వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. ఆ సముద్రంలో చిక్కుబడిపోయారు తుఫాన్లో. కానీ ఆయన వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. వారు వెళ్ళలేని పరిస్థితి, నావ ఉన్నా సరే. దేవుని బిడ్డలు గమనించండి, కానీ ప్రభువుకి నావ లేకపోయినా నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎక్కడికైనా రాగలడు. దేవుని బిడ్డరా, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేనున్న చోటికి ఎవడు రాలేడని.
తలుపులు వేస్తున్న గదిలోకి ఆయన వచ్చాడా లేదా? వచ్చాడు. ఆయనకి ఏది అడ్డు కాదు, మనకన్నీ అడ్డే. కొన్ని చోట్లకి మనం వెళ్ళలేం, కొన్ని చోట్లకి ఇతరులు రాలేరు. నువ్వు ఎలాంటి కొన్ని ఆపదల్లో ఉంటావంటే ఆ పరిస్థితుల్లోకి ఎవరు రాలేరు. ఒకవేళ నీకు సహాయం చేద్దామని వచ్చినా వాళ్ళు కూడా మునిగిపోతారు. కొన్నిసార్లు నీ పరిస్థితి ఎలాంటిదంటే ఎవడు వచ్చి రక్షించలేని స్థితి. మనమున్న కొన్ని ఆపదల్లోకి అందరూ రాలేరు నీ సహాయం కొరకు. కొన్నిసార్లు మనం అపార్థం చేసుకుంటాం, నిన్ను అందరూ వదిలేశారు, ఎవడు రాలేదని. ఎవడు సమస్యలు వాళ్ళకున్నాయి, మనం వెళ్ళం చాలాసార్లు. అలాంటి పరిస్థితులు ఉండగా మనం వెళ్తామా? మనం అంతా ఒకవైపు నుంచి ఆలోచిస్తాం, నాకు చేయాలి, నేను మాత్రం ఎవరికి చేయను అనుకుంటాను. అంతేనా? నాకు అవసరం ప్రపంచం అంతా కదిలొచ్చేయాలా, నేను మాత్రం. గమనించండి, మనంతా ద్వంద్వ నీతి, డబుల్ స్టాండర్డ్స్ అంటారు, ద్వంద్వ నీతి అనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నా కోసం అందరు రావాలనుకుంటా. దేవుని సంగమం అందుకనే ప్రభు అన్నాడు, గమనించిన మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుదురో అదే మీరు చేయదుడి అన్నాడు. ఏం చేయాలట? నీకు ఇతరులు ఏం చేయాలని కోరుకుంటారో అలాగే నువ్వు చెయ్యి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇక్కడ కూడా కొన్ని పరిస్థితుల్లోకి అందరు రాలేరు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, నీ అనారోగ్యం చూస్తూ అనారోగ్యాన్ని ఎవరైనా పంచుకోగలరా? చెప్పాలి. నీ తలపోటే ఎవడో పంచుకోలేడు. అయ్యో పాపం అనుకోవడం తప్ప కొంచెం మనం అనుకోవచ్చు, మన బిడ్డలు ఎవరైనా బాధపడదు, అదేదో నాకు వచ్చినా బాగుండేది అనుకోవచ్చు, కానీ అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎవరి బాధ వాళ్ళు అనుభవించాలి. కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లోకి ఎవరు రాలేరు, అలాంటి చోట్లకి ఎవరు రాలేరు, కానీ ఆయన వస్తాడు. అలాంటి చోట్లకు కూడా గమనించండి, ఎవరు వెళ్ళలేని పరిస్థితులకు కూడా ఆయన వెళ్ళగలడు. వీరు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, కానీ ఆయనే కదులు వచ్చేసాడు. అది నీరైనా అది ముంచేదైనా ఆ ముంచే దాని మీదే నడుచుకుంటా వచ్చాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకి సృష్టి ధర్మముతో పని లేదు, నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవుని సంగమం గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, చాలాసార్లు మనం అలాంటి స్థితిలో ఉంటాం. మన దగ్గరికి ఎవ్వడు రాలేడు. నువ్వు అపార్థం చేసుకో, ఆయనే రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో యోనాను తీసుకువెళ్ళి నీటిలో వేస్తే ఆ నీటిలో చేప మింగేసి చేప కడుపులో కంట వెళ్ళిపోయాడు. పోనీ నీటిలో ఉంటే ఎవడైనా లాగుతాడేమో కదా, నీటిలో ఉంటే ఎవడైనా లాగుతాడేమో, చేప కడుపులో ఉంటే ఎవడు లాగుతాడు? అందుకని అంటాడు అక్కడ, రక్షణ యెహోవాదే. రక్షణ ఇప్పుడు ఆయన తప్ప ఎవడు రక్షించలేడు. చేప కడుపులోంచి ఎవడు కాపాడతాడు? చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అరిగిపోవడం తప్ప బయటికి రాగలడు ఎవడైనా? ఏం రాలేడు. అందుకని అంటాడు, రక్షణ యెహోవాదే, ఆయనే రక్షించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మాత్రమే రాగలడు. అన్ని చోట్లకి ఆయన మాత్రమే రాగలడు. కాబట్టి నువ్వు మనుషుల మీద నమ్మకం పెట్టుకోకు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. గమనించండి, మనం మనుషుల వైపు చూడొద్దు. ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. మిగతా ఎవరిని నమ్మొద్దు. నమ్మి నిరాశపడతావంతే, నమ్మి వాళ్ళకి దూరం అయిపోతావంతే. దేవుని బిడ్డలారా, వాళ్ళ శక్తి కొంచెం, వాళ్ళ ఆర్థిక స్తోమత కొంచెం, వాళ్ళ పరిమితులు చాలా ఎక్కువ, ఇవి దాటి వారు రాలేరు, మనమైనా రాలేమో. కాబట్టి మనుషులు నమ్ముకోక. ఎవరు నమ్ముకోద్దు? పలానా వాళ్ళ వైపు చూస్తాం, వాళ్ళ మీద ఎంతో మంచి అభిప్రాయం అంటే తప్పకుండా సహాయం చేస్తాడు అనుకుంటా. తీరా చేయకపోతే అంతకుముందు ఉన్న స్నేహం చెడిపోద్ది. ఇప్పుడు ఏం మొదలైపోద్ది? శత్రుత్వం మొదలైపోద్ది. అందుకని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోక. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడు. ఎవరి మీద? ఆయన చేస్తాడు తప్పకుండా. నువ్వు నిరాశపడనక్కర్లేదు. పూర్తిగా ఆయన నమ్మదగినవాడు, పూర్తిగా నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, ఆయన స్వయంగా వచ్చాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు గొప్ప దేవుడు.
దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వచ్చాడు? దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఆయన గమనించండి, 4వ జామున వచ్చాడట. సాయంకాలం మొదలైంది, మొదటి జామున మొదలైంది తుఫాను, 4వ జాముకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, అంత లేటుగా నడిచి వచ్చాడనా? దేవుని బిడ్డలారా, ఆయనకి తెలుసు ఎప్పుడు రావాల. నీ శ్రమ ప్రారంభంలో వచ్చాడు అనుకో, ఆయన మామూలుగా ఉండిపోతాడు. అయిపోయిన తర్వాత వచ్చినా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు వస్తాడు తెలుసా? నీ శ్రమ శిఖరాగ్రములో ఉన్నప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? నీకు పూర్తిగా నీ ఆశలన్నీ ఎగిరిపోయిన తర్వాత, నువ్వు చేతులు ఎత్తేసిన తర్వాత, నువ్వు తట్టాల్సిన తలుపులన్నీ తట్టేసిన తర్వాత, ప్రతి వాడు నీ మీద ఆశ వదిలేసుకున్న తర్వాత, నీ మీద నీకు ఆశ చచ్చిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు. ఎందుకంటే మొదట్లో వచ్చాడు అనుకో, ఆయన శక్తి కొంచెమే నీకు కనబడుతుంది. శిఖరాగ్రములో రావాలి. నీ శ్రమ పీక్స్లో ఉన్నప్పుడు అనమాట, మంచి ఇంకా ఉన్నత స్థితిలో, ఇంకా శ్రమ బాగా మంచి కాక మీద ఉన్నప్పుడు వస్తాడనమాట. ఉట్టప్పుడు వచ్చాడు అనుకో, చిన్న దేవుడిగానే మిగిలిపోతాడు. ఎలాంటి దేవుడిగా? నీ తలపోటు ఉంది, తలపోటు తగ్గిస్తే చిన్న దేవుడే. ఆ తలలో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉంది, దాన్ని బాగు చేస్తే ఏమవుతాడు ఆయన కదా? తలపోటుకి మందు చిన్న డాక్టర్ దగ్గరికి, ఆర్ఎంపీడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆర్ఎంపీ కూడా అక్కర్లే, మందులు చప్పుడు ఇచ్చేస్తాడు కదా. తలలో క్యాన్సర్ ఉంటే ఆడిస్తాడా? దానికి ఎక్కడికో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీ జబ్బు ఎంత పెద్దదో దాన్ని నయం చేసేవాడు అంత గొప్పవాడు అవుతాడు. అంతేనా? గమనించి, నీ సమస్య ఎంత శిఖరాగ్రంలోకి వెళితే అప్పుడు బాగు చేసినప్పుడే ఆయన సామర్థ్యం బయటపడద్దు. నీ దేవుడు గొప్ప దేవుడు అని ఎప్పుడు తెలుస్తుంది? అప్పుడే తెలుస్తుంది. మొదట్లోనో చివరిలోనో వస్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఎప్పుడు వచ్చాడు? గమనించండి, 4వ జాముకు వచ్చాడు. ఎందుకంటే మొదటి జాములోనో 2వ జాములోనో వస్తే, ఎందుకు ప్రభా నువ్వు వచ్చావు, మేమే వచ్చేద్దాం, ఇవన్నీ మాకు అలవాటే అందరేమో కదా. అందరా లేదా? గమనించండి, ఇవన్నీ మాకు అలవాటే, ఇదంతా ఈ పాటి సమస్యకు నువ్వు రావాలా అందరేమో. కాబట్టి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు వస్తే నువ్వు ఆయన ఘనంగా ఎంచుతావు ఆయనకు తెలుసు. ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? శిఖరంలో ఉన్నప్పుడు వచ్చాడు. నీ దేవుడు గొప్పవాడు. నీ సమస్య ఎంత పెద్దదో నీ దేవుడు అంత గొప్పవాడు అవుతాడు. నీ దేవుడు సామాన్యుడు కాదు, చిన్న దేవుడు కాదు. గమనించండి, నీ దేవుడు గొప్పవాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, చిన్న గాలి వస్తుండగా వస్తే చిన్న దేవుడు అయిపోతాడు. కాబట్టి గొప్పగా ఘనమైన శ్రమ ఉన్నప్పుడు ఘనంగా రక్షించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, రాత్రంతా ప్రయాసపడి ఇప్పుడు ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నాక, ప్రాణం కొరకు కొట్టుమిట్టాడుతున్నప్పుడు గమనించండి, అప్పుడు వచ్చాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, నువ్వు రాలేనప్పుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇది దేవుని యొక్క గొప్ప తత్వం. దేవుని బిడ్డలారా, మానవుడు పాపములో పడి దేవుని దగ్గరికి వెనక్కి వెళ్ళలేని స్థితిలో మానవుడు నశించిపోతున్నప్పుడు వెతికి రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చినవాడు యేసే. ఈ కథలో యేసు యొక్క రాక కనబడుతుంది. మానవుడు తిరిగి వెనక్కి వెళ్ళలేడు. గమనించిన, మానవుడు దేవుని వెతుక్కుంటూ వెళ్ళలేడు, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, నీ కొరకు నిన్ను రక్షించడానికి వచ్చాడు. స్వయంగా దేవుడే పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. స్వయంగా వచ్చాడు. ఎలాగొచ్చాడు? స్వయంగా. దేవుని బిడ్డలారా, ఒక రాజుగారు ప్రభుని నమ్మేవాడు కాదట. మంత్రి గారు మంచి క్రైస్తవుడు. ఆ రాజుగారు ఒకరోజు హేళనగా మాట్లాడేట, రక్షించాలంటే దేవుడే దిగి రావాలేంటి, అక్కడుండి రక్షించలేడా అన్నట. అక్కడుండి రక్షించలేడా అన్నాడట మంత్రి గారితో. ఒకరోజు పెద్ద పడవ మీద వెళ్తున్నారట వీళ్ళు, మంత్రి గారు, రాజుగారు. రాజుగారికి చిన్న బిడ్డ పుట్టిందట. వెళుతున్నారట. ఆ నావ మీద నదిలో వెళుతున్నప్పుడు ఆ చిన్న బిడ్డ బొమ్మ తీసుకొని మంత్రి గారు నీటిలో వేసి, రాజుగారు మీ అబ్బాయి పడిపోయాడు అన్నట్ట. వెంటనే రాజుగారు ఉరికేసాడట. నావలోంచి ఉరికేసి ఆ బొమ్మను పట్టుకుని వచ్చి ఆ బొమ్మని కోప్పడుతున్నాడు. నువ్వేం విసిరేసావు? బొమ్మను వదిలేసి
నా బిడ్డ పడిపోయాడని కోప్పడుతుంటే, ఏ రాజుగారు బిడ్డ కదా పడిపోయాడు, ఎవరినన్నా పంపపోయారో మీరెందుకు దూకేశారు అన్నట్ట. నా బిడ్డ నాకు ప్రాణం, నీకు ప్రాణమా అన్నట్ట. అప్పుడు అన్నట్ట, దేవునికి కూడా మనమంటే ప్రాణం, అందుకని స్వయంగా దిగొచ్చాడు. ఎవరినో పంపలే, ఆయన బిడ్డలం గనక ఆయన స్వయంగా భూమి మీదకి వచ్చాడు రక్షించడానికి అన్నట్ట. ఇది దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. దేవుని బిడ్డలను గమనించిన వారిని వెతుక్కుంటూ, వారిని నీటి మీద నడుచుకుంటూ వచ్చి, వారు రాలేనప్పుడు ఆయనే వారి దగ్గరికి వచ్చాడు. ఇది రెండోది. చూడలేనప్పుడు ఆయన చూచాడు, వారు రాలేనప్పుడు, వారు వెళ్ళలేనప్పుడు వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. మూడోది, వారు మాట్లాడలేనప్పుడు ఆయన మాట్లాడాడు. తుఫాను భయముతో గమనించండి, వారు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభు వచ్చాడు, నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వారు ఇప్పుడు తుఫాను భయం పోయింది, దయ్యం భయం పట్టుకుంది వీళ్ళకి. ఏం భయం పోయింది? తుఫాను భయం పోయింది. ఇప్పుడు ఏమని కేకలిస్తున్నారు? దయ్యమని కేకలిస్తున్నారు, భూతమని కేకలిస్తున్నారు. గమనించండి, కేకలిస్తున్నారు. ప్రభు యొక్క సామర్థ్యం చూసి కూడా దయ్యం మీద నమ్మకం ఉంది, కానీ ఎవరి మీద నమ్మకం లేదు వీళ్ళకి. చెప్పాలి, ఇప్పటికీ మనం దయ్యాల్ని నమ్మనంతగా దేవుణ్ణి నమ్మం కదా. ఎవరు నమ్ముతాం బాగా? చెప్పాలి, దేవుని మీద నమ్మకం ఏమో కానీ వీటి మీద నమ్మకం ఉంటుంది ఎక్కువ, దయ్యాల మీద ఉంటుంది చాలామందికి. దేవుని బిడ్డలారా గమనించండి, వీరు కేకలిస్తున్నారు. దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, చదువుకుందాం. వెంటనే ఆయన వాడిని చూచి పలకరించి ధైర్యము తెచ్చుకునడి, నేనే భయపడకుడని చెప్పిన. గమనించిన వాళ్ళకి మాటలు రాట్లే. బాబు ఎవరు బాబు నువ్వు అని అడుగుతున్నారా? నీటి మీద నడుస్తున్నా ఎవరని అడుగుతున్నారా? కేకలిస్తున్నారు. కొన్నిసార్లు మనం మాట్లాడలేము. మాట్లాడగలమా? మాట్లాడలేం. ఆయన మాట్లాడుతున్నాడు వారితో. ధైర్యము తెచ్చుకునడి, నేనే భయపడకుడి. ధైర్యము తెచ్చుకునడి. ధైర్యం తెచ్చుకోండి అంటే రాదు. ఇక్కడ అన్నాడు, నేనే భయపడకుడి. ఎవరు వచ్చారు గనక ధైర్యమో, ఎవరు వచ్చారు గనక భయం పోతుంది. ఎవరిని చూస్తే భయం చస్తుంది, ఎవరిని చూస్తే ధైర్యం వస్తుంది? యేసుని చూస్తే. ఎవరిని చూస్తే? దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చెప్తున్నాడు భయపడకుడి, నేనే. దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా నీ భయం పోవాలంటే ఆ స్థానంలోకి యేసు రావాలి. ఎవరు రావాలి? యేసుని చూడాలి. ఆయనను చూచిన అంతయు సరియగును. అయ్యగారు రాస్తారు, ఆయనను చూచిన అంత సరవుద్ది కదా. కొన్నిసార్లు మనం అక్కర్లేని ధైర్యాలు చెప్తాం. ఏం భయపడక, నీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఏం భయపడిపోక తీరిపోద్దంటే కుదరదా? పోద్దా భయం? నేను తీరుస్తానులే అంటే ఏమవుద్ది? నేను ఉన్నానంటే నీకు ధైర్యం వస్తుంది, నేను ఇరుక్కుపోతాను, అంతేనా? నేను ఆ భారం ఎవరి మీద పడిపోద్ది? గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళు లోకంలో చాలామంది పెదాలతో ధైర్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల ధైర్యం రాదు. కానీ యేసు చెప్తాడు, నేనే. నీకు వ్యాధి ఉందా? నేనే అంటాడు. దేవుని బిడ్డలారా నీకు సమస్యలు ఉన్నాయా? నేనే. ధైర్యం తెచ్చుకో అంటాడు. భయపడకు. యేసు వచ్చాడు కనుక నీకు భయం అక్కర్లే. ఎవరు వచ్చారు కనుక? యేసు వచ్చారు కనుక. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు వినగలిగితే ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో దాని నుండి నేను విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా నీకు ధైర్యం వస్తుంది. దేవుని వాక్యం వింటే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందుడి అన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో మీ చింత యావత్తు నా మీద వేయడు అన్నాడు. ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు లోకంలో. నన్ను సేవించు, నాకు ఈచే అయిచే అని గొంతమ్మ కోరికలన్నీ కోరుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ నీకు నేను సేవ చేస్తాను, నిన్ను నేను బాగు చేస్తాను, నీకు నేను మేలు చేస్తాను అన్నవాడు యేసు ఒక్కడే.
దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళు నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా నువ్వు ధైర్యము తెచ్చుకోవచ్చు. నువ్వు ధైర్యము తెచ్చుకోవచ్చు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన మాట వినగలుగుతున్నావా? వినుటకు చెవులు గలవాడు వినును గాక. వినుటకు చెవులు ఉండాలి. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలిగి ఉండాలి. ఆయన చెప్తున్నాడు, నేనే, భయపడకుడి. దీనితో ధైర్యం వచ్చింది వారికి. ఆయనను చూడగానే ధైర్యం వచ్చింది. యేసు వచ్చేసాడు. ఇక తుఫాను గురించి భయం లేదు, దయ్యం గురించి భయం లేదు, దేని గురించిన భయం లేదు. దేవుని బిడ్డలారా ఆయన చూడగానే ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలారా కొన్నిసార్లు నువ్వు అడక్కపోయినా వస్తాడు. వీళ్ళు అడిగారా? చెప్పాలి. వీళ్ళు చూడకపోయినా చూశాడు, వీరు వెళ్ళకపోయినా వెళ్ళాడు, వీరు కేకలు వేసినా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనము ప్రార్థించకపోయినా కొన్నిసార్లు సహాయం వస్తుంది. అలాగని ప్రార్థన చేయడం మానేకు. మనం కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోయినా ఆయన సహాయం చేస్తాడు కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా కానీ నువ్వు మౌనంగా ఉండిపోకు. నువ్వు మౌనంగా ఉండిపోకు. దేవుని బిడ్డలు నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలు నీ నమ్మిక చాటుతూ ఉండాలి. దేవుని వాక్యం నువ్వు ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. నువ్వు ఆయన మీద ఆనుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. చాలామందిని వెతుక్కుంటూ వచ్చాడు. గెరాసీనుల దేశంలో పిచ్చివాడు అతను వెతుక్కుంటూ వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్న పక్షవాయు రోగిని వెతుక్కుంటూ వెళ్ళాడు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. వెతుక్కుంటూ వస్తాడైనా. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. వారితో మాట్లాడాడు. వారి మాటలు, ప్రభు మాటలు విన్న వారికి ధైర్యం వచ్చింది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, తుఫాను ఆగలేదు ఇంకా. గమనించండి, వారి ప్రయాణం ముందుకు సాగలేదు. కానీ ఆయన మాట వినగానే ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఈరోజు నీ తుఫానుకు ముందు, నీ బయట తుఫానుకు ముందు నీ లోపల తుఫాను అడగాల. ఈరోజు వాక్యం అందుకే నాకు వినబడుతుంది. బయట తుఫాను కంటే ముందు లోపల తుఫాను చాలా డేంజర్. బయట సమస్య తర్వాత తిరిగిపోవచ్చు, కానీ లోపల తుఫాను నిన్ను చంపేస్తుంది, నిన్ను ఆందోళన పరిచేస్తుంది. నీ ఆందోళన నిన్ను చంపేస్తుంది. ముందు లోపల సముద్రము అణచాలి. బయట ఉన్న తుఫాను కంటే ముందు ఎక్కడ తుఫాను అణిచాడు? భయపడకుడి, నేనే, ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. అయ్యో దాన్ని ఆపు చేసి వాళ్ళకి మాట చెప్పొచ్చు కదా. ఎందుకంటే బయట ఉన్న తుఫాను కంటే పెద్ద తుఫాను ఎక్కడుంది? మనసులో ఉంది. ఈరోజు చాలామందికి తుఫాను లోపల రేగిపోతుంది. వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది అలాంటి తుఫాన్లా. వారి భవిష్యత్తును గురించిన బెంగ వారిని పీడిస్తుంది. దేవుని బిడ్డలారా అలాంటి సమయంలో ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకుండా. నువ్వు వినగలిగితే లోపల మొత్తం నెమ్మలిస్తుంది. తుఫాన్ ఆగిపోద్ది. నీ మనసులో నెమ్మది వచ్చేస్తుంది. నువ్వు లోపల అణిగిందా బయట అణిగిపోద్ది. ముందు ఎక్కడ అణుచుకోవాలా? లోపల. నీ చింత, ఈ లోపల ఆందోళన అనే తుఫాను, ప్రశ్నలు గమనించండి, బెంగ, ఎన్నో తుఫాన్లు రేగిపోతూ ఉంటాయి. ఎలా, ఎందుకు, ఏమిటి, ఎన్నో ప్రశ్నలు. నాకే ఎందుకు ఇలా, ఇప్పుడే ఎందుకు ఇలా, ఇలాగే ఎందుకు, ఇంకొకటికి రావచ్చు కదా, ఇంకో సమయంలో రావచ్చు కదా, ఎన్నో ప్రశ్నలు. ఇవన్నీ అడగాల. దేవుని వాక్కు వింటున్నప్పుడు లోపల తుఫాను అణిగిపోతుంది. తర్వాత ఆయన నావలోకి వచ్చాడు. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగను. గమనించిన ఏం అణిగిపోయింది? దేవుని బిడ్డలారా నీ నావలో ప్రభు ఉన్నాడా? నీ నావ మీదకి గాలి రాదు. ఏం రాదు? గాలి రాదు, అణిగిపోతుంది అంతే. యేసు నీ నావలో ఉన్నాడా? నీకే తుఫాను భయం లేదు.
దేవుని సంగమా గమనించండి, ఆయన నీ హృదయంలోకి రావాలి. నీ మనసులో ప్రభుని స్థిరపరచుకో. వచ్చి వెళ్ళిపోకో. గమనించండి, చూసి వెళ్ళిపోకో. నువ్వు సంపాదించుకో యేసుని. ఏం చేసుకోవాలా? నా హృదయంలో ఉండు ప్రభా, నా నావలో ఉండు ప్రభా, నా జీవిత నావలో నువ్వు ఉండు ప్రభా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారులారా జాగ్రత్త గమనించండి. ఈరోజు నీ హృదయం అనే ఈ నావలో ప్రభు ఉంటే నీ ప్రయాణం సజావుగా సాగిపోద్ది, గాళానికి పోద్ది, నీకే భయం లేదు, క్షేమంగా అవతలకి చేరుతా. కన్ను చేర్చుకొని నావలకి ఎవరిని చేర్చుకోవాలా? యేసుని చేర్చుకో. 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. వారు చూడలేరు కానీ ఆయన చూస్తున్నాడు. వారు వెళ్ళలేరు కానీ ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు. వారు మాట్లాడలేరు కానీ ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఆయన నావలోకి ఎక్కాడు, వారి సమస్య తీరిపోయింది. నీ జీవితంలో యేసుని చేర్చుకో. చూసి వెళ్ళిపో. చాలామంది మేలు పొందగానే వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ మళ్ళీ ఆపద వచ్చినప్పుడు మళ్ళీ పరిగెడతావా యేసు దగ్గరికి? యేసునే తీసుకెళ్ళు. ఎవరిని తీసుకెళ్తా? యేసుని తీసుకో. యేసుని స్వీకరించు. నీ నావలో ఆయన కూర్చోబెట్టుకో. నీ హృదయంలో శిఖరం మీద, సింహాసనం మీద యేసుని కూర్చుండబెట్టుకో. నీ జీవితంలో ఏమొచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? యేసు వచ్చి చూసుకుంటాడు. లోటు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆపద వచ్చినా, అక్కర వచ్చినా, గమనించండి, ఏమొచ్చినా అంతా ఆయన చూసుకుంటాడు. కానీ ఆయనకు సముచిత స్థానం నీ హృదయములు ఇవి. ఆయన ఉన్న నావలో గమనించండి, ఏ ఆపద లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, చిన్నపిల్లలు పాడుకుంటూ ఉంటారు, యేసున్న నావలో నువ్వున్నావా? నువ్వున్న నావలో యేసు ఉన్నాడా? దేవుని బిడ్డలారా నిజంగా చిన్నపిల్లలు పాడుకున్నది ప్రతి వారికి చెందుద్ది. యేసున్న నావలో నువ్వున్నావా? ఈ క్రైస్తవ మతంలో నువ్వున్నావా? నువ్వున్న నావలో యేసున్నాడా? కొంతమంది గమనించండి, యేసున్న నావలో ఉంటారు కానీ యేసు వారి నావలో ఉండడు. గమనించండి, యేసున్న నావలో నువ్వు ఉండాలి, నువ్వున్న నావలో యేసు ఉండాలి. అప్పుడు నీకు ఎలాంటి భయం లేదు, నిశ్చింతగా నీ ప్రయాణం సాగుతుంది. గమనించండి, అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడా నీ కొందనాలు. నీ వాక్యముల నుండి మాతో మాట్లాడినందుకు కొందనాలు దేవా. ఈ కొద్ది సంగతులు మా జీవితంలో ఫలింపచే దేవా. నువ్వు మమ్మల్ని చూచుచున్నావు, మేము నేను చూడకపోయినా ప్రభా మా దగ్గరికి వచ్చావు. నీ దగ్గరికి మేము రాలేని స్థితిలో ఉన్నా నువ్వు మాతో మాట్లాడుతున్నావు. మేము నీతో మాట్లాడలేకపోయినా చక్కని విషయములు మాతో బోధించావు దేవా. నీ వాక్యమును బట్టి నేను బాగుగా అర్థం చేసుకున్న వారమై దేవా, నిన్ను కలిగిన వారముగా, నిన్ను మా నావలో కలిగిన వారముగా దేవా మేము ముందుకు సాగగల ధన్యత దయచేయండి. మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామం వేడుకొనుచున్నాం. పాలెం నుండి వచ్చారు. వీరి కుడి చెయ్యి 10 సంవత్సరాల నుంచి కూడా నరాల బలహీనతను బట్టి చాలా బలహీనంగా ఉండేది. 10 సంవత్సరాల నుంచి కూడా చాలా బాధపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో మందులు వాడారు, అయినప్పటికీ కూడా తగ్గలేదు. అయితే ఎలర్జీ వచ్చింది. 14 సంవత్సరాల నుంచి కూడా మరి ఎలర్జీ వచ్చింది, అయినా తగ్గలేదు. ఈ కుమార్తె మరి శాలకి 14 వారాలు వస్తాను బాబు, మరి నా యొక్క నరాల బలహీనత ఎలర్జీ 2 తగ్గితే అని ప్రార్థన చేసుకుని 7 వారాలు రాగా అద్భుతముగా 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నరాల బలహీనత అంతా కూడా ప్రభు తీసివేశారు. సంపూర్ణ స్వస్థత ఇచ్చారు, నరాలను బలపరిచారు. అలాగే ఎలర్జీ కూడా తగ్గింది. దేవునికే మహిమ కలుగును గాక. మరి స్వప్న గారు మోంజిపాడు నుంచి వచ్చారు.
అయితే వీరికి ఈ కుమార్తెకు వీరి వివాహం జరిగి 15 సంవత్సరంలో అయిందంటండి. 15 సంవత్సరంలో అయితే అయింది, కానీ మరి గర్భఫలం అనేది కుమార్తెకు లేదు అట. అయితే మరి యొక్క మార్గం గుండా వెళుతూ మరి దారిలో వెళుతూ చాలా వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నారంటండి. దేవుడు మేలు చేసి మరి వీరి మనసులో అనుకున్నారంట, ప్రభువా నన్ను దర్శించినట్లయితే మరలా తిరిగి వచ్చి నేను ఈ యొక్క శాలలో సాక్ష్యం చెబుతాను, నన్ను అలాగూ నడిపించండి, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళుతున్నాను అని చెప్పని ప్రార్థన చేసుకుని కుమార్తె వెళ్ళారంటండి. అద్భుత రీతిలో హాస్పిటల్కి వెళ్ళగా మరి కుమార్తె గర్భమును, మూయబడిన గర్భమును 15 సంవత్సరముల తరువాత దేవుడు తెరిచి చక్కని అందమైన బిడ్డను మనందరి ఎదురుగా సాక్షిగా దేవుడు నిలబెట్టినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ సజీవుడైన దేవుని మహిమపరుద్దాం. లాజర్ గారు కల్వరి మందిరం నుండి వచ్చారు. వీరి తల్లి గారు అయినటువంటి రాకడ రత్నకుమారి గారికి జనవరి 4న రాత్రికాల సమయంలో 3వసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 3 రోజులు ఐసీఐలో ఉంచారు, చెప్పలేమన్నారు డాక్టర్లు. కానీ దేవుని అత్యంతమైన కృపణ చేత వీరి తల్లి గారిని దేవుడు మరి మరలా నిలువబెట్టినందుకు సజీవురాలుగా దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. 3వసారి స్ట్రోక్ వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు ఆ బిడ్డను సజీవురాలుగా ఉంచారు. దేవునికే మహిమ కలుగును గాక. వచ్చారు వీరి ఇల్లు మరి కడదామని ఇల్లు పగలగొట్టారటండి. ఇల్లు మరి మరి కోడలికి మరి కుమారునికి మనస్పర్ధలు వచ్చి మరి వీరి కుమారుడు మరి 30 మాత్రల దాకా మందులు 30 టాబ్లెట్స్ వేసేసుకున్నారంటండి. అప్పుతో మరి ఉన్నారు. కానీ దేవుడు మరి ఇల్లు పునాది వేయడానికి కృప చూపినందుకు వీరి కుమారుని కూడా దేవుడు సజీవునిగా నడిపించి ఆ యొక్క ప్రమాదము జరగకుండా అన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ దేవుడు ఆ యొక్క అపాయం నుంచి తప్పించి సజీవునిగా నిలబెట్టినందుకు వీరింటి పని కూడా దేవుడు జరిగించినందుకు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం.